ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ సర్వనాశనం. ఈ కథను రచించిన వారు వి నారాయణ ప్రసాద్ గారు. శబరవన ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు. అతడు వ్యవసాయం చేయటానికి వనమంతా తిరుగుతూ ఉండగా ఒకచోట మొక్కజొన్న కంద పండించటానికి అనువైన ప్రదేశం కనపడింది. దగ్గరలోనే ఏరు ఉన్నది. దాన్ని ఆనుకొని కొండలున్నాయి. అతను ఎంచుకున్న భూమికి ఉత్తరంగా అరణ్యం ఉన్నది. మర్నాడు రైతు తాను ఎంచుకున్న పొలంలో ఉన్న చిన్న చిన్న చెట్లు పొదలు నరకటానికి గొడ్డలి కత్తి తీసుకొని వెళ్ళి పని ప్రారంభించాడు. ఎవరా చెట్లు కొట్టేది అన్న ప్రశ్న అతనికి వినిపించింది. అతను ఆశ్చర్యపోయి నిటారుగా నిలబడి చుట్టూ కలియ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. తాను భ్రమపడ్డాననుకొని మళ్ళీ పొదలను కొట్టసాగాడు. ఎవరా కొట్టేది అన్న ప్రశ్న మళ్ళీ వినిపించింది. ఈసారి అతనికి ఆ ధ్వని దక్షిణాన ఉన్న చెట్ల నుంచి వచ్చినట్టు తోచింది. ఈ పక్కన ఉన్న లోయలో ఉండే రైతును, వ్యవసాయం చేయటానికి భూమి బాగు చేసుకుందాం అనుకుంటున్నాను అని అతను ఆ కనపడని గొంతులకు సమాధానం చెప్పాడు. సరే, మేం కూడా సాయం చేస్తాం అన్నాయి ఆ కంఠాలు. మరుక్షణమే తన భూమిలో ఉన్న చెట్లు పొదలు వేళ్లతో సహా పైకి లేచి పక్కన పడిపోవటం అతనికి కనపడింది. అంతేకాదు, చూస్తుండగానే అతని పొలం అంతా శుభ్రంగా చదునైపోయింది. ఎన్నో రోజులు పడుతుందనుకున్న పని కొద్ది ఘడియలలో పూర్తి అవటంతో రైతు పరమానంద భరితుడై అరణ్యం కేసి తిరిగి మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. అతని భార్య అతనికి భోజనం పెడుతూ పొలం పని చురుకుగా సాగుతున్నదా అని అడిగింది. చురుగ్గానా? అంత చురుకు పని నా జన్మలో ఎరగను అన్నాడు రైతు. పొలం ఎక్కడ ఏర్పాటు చేశావు అని భార్య అడిగితే రైతు ఏమీ సమాధానం చెప్పలేదు. అతను మర్నాడు పొలానికి వెళ్ళి అక్కడ పడి ఉన్న తుక్కు అంతా తగలబెట్టసాగాడు. ఎవరా మంటలు పెట్టేది అని మళ్ళీ గొంతులు ప్రశ్నించాయి. నేనే, రైతును, ఎండు కంపంతా కాల్చేస్తున్నాను అన్నాడు రైతు. సరే, మేం కూడా సహాయం చేస్తాం అన్నాయి కంఠాలు. పొలంలో ఉన్న కంప కలుపు కుప్పలు కుప్పలుగా పోగైంది. అన్ని కుప్పలు ఒక్కసారిగా మండాయి. రైతు ఇంటికి పోతూ కనబడని సహాయకులకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు. మూడో నాడు రైతు పొలానికి వెళ్ళి కొట్టిన చెట్లను కట్టెలు కొట్టి పొలం అంచున పేర్చనారంభించాడు. ఎవరా కట్టెలు కొట్టేది అని ఆ కంఠాలు అడిగాయి. నేనే, రైతును, కొట్టేసిన చెట్లను వంట చెరుకు చేసుకుంటున్నాను అన్నాడు రైతు. మరుక్షణం చెట్లన్నీ కట్టెలుగా తయారై ఒక పక్కగా పేరాయి. రైతు పలుగుతో వేళ్లు తవ్వనారంభించేసరికి 100 మంది తవ్వుతున్నట్టుగా పొలం అంతటా నేలలో ఉన్న వేళ్లన్నీ పైకి వచ్చేశాయి. రోజు ఇలాగే జరిగింది. అతను ఒక చాలు దున్నేసరికి పొలమంతా చాళ్ళు దున్ని ఉన్నది. అతను సగం పొలంలో కంద, సగం పొలంలో మొక్కజొన్న వేద్దామనుకున్నాడు. కానీ అతనికి ఏమీ శ్రమ లేకుండానే ఆ పనంతా ఎవరో చేసి పెట్టారు. అది మొదలు రైతు రోజు పొలానికి వెళ్ళి పైకి వచ్చే మొక్కజొన్నలను కంద పిలకలను చూసుకొని ఎంతో ఆనందించేవాడు. అతను అనుకున్నట్టే ఆ నేల ఈ 2 పంటలకు చాలా మంచిది. మొక్కలు ఏపుగా పెరిగి పొలమంతా పచ్చగా నయనానందకరంగా ఉన్నది. ఆ పొలంలో ఒక్క కలుపు మొక్క లేదు. కలుపు పని కూడా ఎవరో చేసేస్తున్నారు. తన భర్త పొలం పని ఏమీ చేస్తున్నట్టు కనపడలేదు రైతు భార్యకు. అడవి బాగు చేసి వ్యవసాయం చేసేవాడికి చచ్చి చెడినంత పని. విత్తులు నాటినాక కలుపు తీసే పని ఉంటుంది. ఏనాడు తన భర్త అలసిపోయి ఇంటికి రాగా ఆ ఇల్లాలు చూడలేదు. ఎక్కడ నువ్వు చేస్తున్న పొలం ఎన్నిసార్లు అడిగినా చెప్పవేం అని ఆమె భర్తను అడిగింది. ఎక్కడో ఉందిలే, ఎక్కడైతేనే అని రైతు మాట తప్పించాడు. అతని అసలు భయం ఏమంటే ఏ దేవతలో దయతలిచి తనకు అంతులేని సహాయం చేస్తున్నారు. తన భార్యను పొలానికి రానిస్తే ఆ దేవతలకు ఆగ్రహం వచ్చే పని ఏం చేస్తుందోనని. ఒకనాడు అతను పొలానికి వెళ్ళాడు. మొక్కజొన్న కండెలు ఇంకా పాల పొట్టలు అవి ముదరటానికి, కందదుంపలు ఊరటానికి కనీసం 3-4 వారాలైనా పడుతుంది. అప్పటికి కానీ తన యత్నం ఫలించదు. ఇలా అనుకుని ఆనందాతిశయంతో గొంతెత్తి పాడుకుంటూ కాలిబాటన ఇంటి దారి పట్టాడు రైతు. ఇంటి సమీపంలో అతని భార్య ఎదురొచ్చి, పాట బాగానే ఉందిలే, ఇంట్లో పొయ్యిలోకి కట్టెలు లేవు, సాయంకాలానికి పొయ్యిలో పిల్లి లేచే మార్గం చూడు, ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పాడుకుందువు గాని అన్నది. పొదల్లోకి వెళ్ళి ఎండు పుల్లలు ఏరుకు రాలేవా, అది కూడా నేనే చేయాలా అన్నాడు రైతు చిరాకుగా. భూమి బాగు చేసినప్పుడు బోలెడంత వంట చెరుకు వచ్చి ఉండాలే, ఎండు పుల్లలు ఏరుకొచ్చే కర్మేం,
ఇంతకీ నీ పొలం ఎక్కడ ఉన్నది చెబుతావా, నన్ను పుట్టింటికి వెళ్ళిపోమ్మంటావా అన్నది రైతు భార్య. ఎందుకు చెప్పను, రహస్యమా అంటూ రైతు తన భార్యకు దారి గుర్తులు చెప్పి కట్టెలు తీసుకొని త్వరగా మాత్రం రాత్రికి తిండి లేకుండా మార్చకు అన్నాడు. భార్య బయలుదేరుతుంటే అతను ఆమెను వెనక్కి పిలిచి, చూడు, నిన్నెవరన్నా ప్రశ్నలు వేస్తే సమాధానం మట్టుకు చెప్పకు, విననట్టు ఊరుకో అని హెచ్చరించాడు. ఆమె పొలాన్ని చేరుకొని ఏపుగా పెరిగిన పంట చూసి చాలా ముచ్చటపడింది. ఆమె ఒక మొక్కజొన్న కండె విరిచి వేలితో నొక్కి చూస్తూ ఇంకా ముదరాలి అనుకున్నది. అంతలోనే ఎవరా కండలు విరిచేది అన్న ప్రశ్న వినపడింది. తన భర్త చేసిన హెచ్చరిక మర్చిపోయి ఆమె చుట్టూ చూస్తూ, నువ్వెవరు అడగడానికి, ఇది మా పొలం అన్నది. అదే సమయంలో ఆమె దృష్టి కంద మొక్కల మీద పడింది. ఆమె ఒక కంద దుంపను కుళ్ళగించి పైకి తీసింది. ఎవరా కంద దుంపలు తీసేది అనే ప్రశ్న మళ్ళీ వినపడింది. మా దుంపలు నేను తీసుకోవడానికి నీ అనుమతి ఏమిటి అన్నది రైతు భార్య. సరే, మేము సహాయం చేస్తాం అని ఎవరో అదృశ్య వ్యక్తులు అనటం వినిపించింది. మరుక్షణం చేలో ఉన్న కండెలన్నీ పెళపెళా విరిగి పోగులు పడ్డాయి. కంద దుంపలు అన్నీ పైకి వచ్చేశాయి. రైతు భార్యకు చెప్పరాని భయం పుట్టుకొచ్చింది. ఆమె కట్టెలు తీసుకోవటం కూడా మర్చిపోయి ఇంటికి పరిగెత్తిపోయింది. భర్త ఏం జరిగిందని అడిగితే ఆమె నోట మాట రాలేదు. రైతు వెళ్ళి తన పొలాన్ని చూసుకుంటే అంతా సర్వనాశనమై ఉన్నది. కథ సమాప్తం. మరో మంచి కథతో తిరిగి కలుసుకుందాం. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు.